స్వచ్ఛమైన సాయి ప్రేమకు నిలయం, నిస్వార్థ భక్తికి ఆలయం. సాయి టీవీ మన సాయి టీవీ, ఇది సాయి నాథుని సాయి టీవీ. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. బాబా మార్గంలో శ్రావణ పౌర్ణమికి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది. మీరందరూ చాలామంది షిరిడీకి వెళ్తారు, దర్శనం అయిపోగానే వేప చెట్టు చుట్టూ ప్రదర్శన చేసి మనం వస్తాం. ఆ వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించినటువంటి రోజు శ్రావణ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి ఎంత మహత్తు కలిగినటువంటిదంటే, చాలా సులువైనటువంటి మార్గం ద్వారా బాబా మన కర్మలను తీసేస్తారు కదా. అక్కడ పాదుకలను ప్రతిష్ఠించిన తర్వాత బాబా చెప్పినటువంటి ఒక మాట, ఎవరైతే ప్రతి గురువారం శుక్రవారం, ఇప్పుడు అవకాశం లేదు కానీ అవకాశం ఉన్న రోజుల్లో గురుస్థాను చిమ్మి అలికి ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి ధునిలో ఎవరైతే ధూపం వేస్తారో వారి కర్మలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి బాబా చెప్పడం జరిగింది. అట్లా వారు అవతార కార్యాన్ని ఆరంభించినటువంటి ఆ వేప చెట్టుకు, ఆ స్థానానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువను ఇవ్వడానికి, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వడానికి బాబా తన వద్దకు వచ్చినటువంటి అక్కల్కోట మహారాజ్ భక్తుడు, బాయి అనేటువంటి ఆయన అక్కల్కోట మహారాజ్ భక్తుడు, బాబా భక్తుడు కాదు. ఒకరోజు తను అక్కల్కోట వెళ్దామని నిర్ణయించుకున్నటువంటి రోజు స్వప్నంలో అక్కల్కోట మహారాజు దర్శనమిచ్చి చెప్తాడు, నువ్వు అక్కల్కోట రానవసరం లేదు, ఇప్పుడు నా నివాసం షిరిడి, నువ్వు షిరిడి వెళ్ళు అంటాడు. తను సంకల్పం ఏమిటంటే అక్కల్కోట వెళ్ళి అక్కల్కోట మహారాజు వద్ద పాదుకలను సమర్పించి తిరిగి రావాలనేటువంటిది అతని సంకల్పం.
కానీ అక్కల్కోట మహారాజే స్వయంగా చెప్పడంతో షిరిడీకి ముందు బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత అక్కడ బాబాను చూసిన తర్వాత బాబాకు అక్కల్కోట మహారాజుకు ఏమాత్రము భేదం లేదనేటువంటిది గ్రహించినటువంటి ఆయన తన మొదటి షిరిడీ యాత్ర, అందులో తను విశ్వసించినటువంటి తన గురువుగా ఎంపిక చేసుకున్నటువంటి అక్కల్కోట మహారాజు చెప్పి ఉన్నాడు, ఇప్పుడు నా స్థానం అక్కల్కోట కాదు, నేను షిరిడీలో ఉన్నానని చెప్పి. దాంతో తను ఒక నిర్ణయానికి వస్తాడు. 1912 శ్రావణ పౌర్ణమి రోజు వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించాలని ఆ నిర్ణయాన్ని బాబాకు చెప్తే, తప్పకుండా అవి దేవుడి పాదుకలను ప్రతిష్ఠించడంలో సంశయం ఎందుకు, ఆ పాదుకలను ప్రతిష్ఠించండి అంటారు. ముందుగా ఒక నమూనా తయారు చేసుకుంటారు. వాళ్ళు తయారు చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తారు, ఈ పాదుకల నమూనాను ఒకసారి ఉపాసిని మహారాజుకు చూయించండి, ఉపాసిని మహారాజు ఏమైనా మార్పులు చేస్తే ఆ మార్పులకు అనుగుణంగా చేయండి అంటారు. ఉపాసిని మహారాజు దగ్గరికి పాదుకలను తీసుకెళ్తే దానిపైన ఉపాసిని మహారాజు ఒక 4 మార్పులు చేస్తారు. శ్రావణ మాసము శ్రీ మహావిష్ణువుకు ఈశ్వరుడికి ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి మాసం. వేప చెట్టు అమ్మవారు కాబట్టి అమ్మవారు ఉన్నప్పుడు అయ్యవారు శ్రీ మహావిష్ణువు కాబట్టి అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క పాదుకలను ప్రతిష్ఠించాలని చెప్పి వారు తీసుకెళ్ళినటువంటి పాదుకల పైన 4 చిహ్నాలను వారు వెయ్యమని చెప్తారు. ఒకటి శంకు, చక్రం, గద, తామర. ఈ 4టిని గీయించి ఆ విధంగా పాదుకలు తయారు చేయించుకుంటారు. వాళ్ళు వెళ్ళి పాదుకలు తయారు చేయించుకొస్తారు. 1912 దాదాపు 113-114 సంవత్సరాల క్రితము ఇదే రోజు ఖండోబా ఆలయంలో, ఎందుకంటే ఉపాసిని మహారాజు బాబా విధించినటువంటి నియమం ప్రకారం ఖండోబా ఆలయంలో ఉండేటువంటి వారు, ఉపాసిని మహారాజుకు చూపించి గ్రామదేవత అయినటువంటి ఖండోబా వద్ద వాటిని పూజించి వాటిని ఊరేగింపుగా గురుస్థాన్ వరకు తీసుకొస్తే గురుస్థాన్లో ఉపాసిని మహారాజ్ ఆ పాదుకలను ప్రతిష్ఠిస్తారు. ఎవరైతే ఆ వేప చెట్టు చుట్టూ తిరుగుతూ, గురుస్థాన్ చుట్టూ తిరుగుతూ సదానింబ వృక్షస్య మూలాదివాసత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుణ్ కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని ఎవరైతే ఆ మంత్రాన్ని జపిస్తూ, అది ఉపాసిని మహారాజు రాసినటువంటి శ్రీ సాయినాథ మహిమా స్తోత్రంలో వారు రాసినటువంటి మొదటి శ్లోకం అది. ఆ తర్వాత మిగతా శ్లోకాలన్నీ రాశారు. సదా సత్స్వరూపం చిదానంద కందం అనేటువంటిది. ముందు రాసినటువంటి ఆ ఒక్క స్తోత్ర పద్యము ఎంతో మహిమ కలిగినటువంటిది అన్నమాట. అంటే వేప చెట్టు యొక్క గొప్పతనాన్ని, బాబా పాదుకల యొక్క మహత్తును, ఆ రెండింటినీ కూడా సదానింబ వృక్షస్య మూలాదివాస సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం అనేటువంటి ఆ పద్యం సూచిస్తుందన్నమాట. ఈ విధంగా బాబా పాదుకలు మహిమాన్వితమైనటువంటివి. ఆ పాదుకల మహిమను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనందరం కూడా అనుభవిస్తూనే ఉన్నాం. బాబా ఎప్పుడు ఒక మాట అనేటువంటి వారు, ఈ పాదుకలు పురాతనమైనటువంటివి, అత్యంత పవిత్రమైనటువంటివి. అంటే ఈ పాదుకలు పురాతనమైనటువంటివి అంటే ఇవి ఈ సృష్టి ఆరంభమైనప్పటి నుంచి ఉన్నటువంటి పాదుకలు. ఆయన పాదాలు, భగవంతుడి యొక్క పాదాలు సృష్టి ఆరంభం నుంచి ఉన్నటువంటి పాదుకలు కాబట్టి ఆ పాదాలను వారు ఎప్పుడూ కూడా ఈ పాదాలు పురాతనమైనటువంటివి, ఈ పాదాలు ముదసలివి అయినా సరే అత్యంత పవిత్రమైనటువంటివి అని చెప్పి బాబా ఎప్పుడూ చెప్తుండేటువంటి వారు. ఆ విధంగా బాబా పాదుకా మహిమ తెలిసినటువంటి వారు బాబా చరణాలను వీడి ఉండలేకపోయారు. మనం కూడా ఇప్పటికి కూడా బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళని ఏమంటాం, నేను బాబాను విడిచి ఉండలేకపోతున్నానని చెప్పి మనం బాబా చరణాలను విడిచి ఉండలేకపోతున్నామని అంటారు. ఎందుకంటే చరణాల్లో ఉన్నటువంటి మహిమ, దాస్గన్ మహారాజ్ గారు స్వయంగా బాబా చరణాల యొక్క మహిమను చూసినటువంటి వారు. బాబా చరణాల్లో నుంచి గంగా యమున ప్రయాగలు అనేటువంటి త్రివేణి సంగమాన్ని ఒకే చోట చూసినటువంటి గొప్ప అదృష్టవంతుడు దాస్గన్ మహారాజ్. బాబా చరణాల పట్ల దాస్గన్ మహారాజ్ లాంటి వారికైనా సరే ఎవరికైనా ఆ రోజు భక్తి శ్రద్ధలు కలగడానికి ప్రధానమైనటువంటి కారణం వారి చరణద్వయం. ఆ చరణాలను తాకితే చాలు మనకున్నటువంటి పాపకర్మలన్నీ కూడా సంహరించబడతాయనేటువంటి దాంతో ఉండేటువంటి వారు. అయితే
చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. దాస్కన్ మహారాజ్ గారు బాబా వారి పాదాల నుంచి త్రివేణి సంగమాన్ని చూశారు. ఆ త్రివేణి సంగమాన్ని చూసి వారు దోసిట్లోకి ఆ నీటిని తీసుకొని కళ్ళకద్దుకొని తల మీద చల్లుకున్నాడే తప్ప బాబా యొక్క చరణాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క చరణ తీర్థాన్ని వారు తాగలేదు. ఎందుకని? మనస్సులో ఏదో ఒక మూలన దాక్కున్నటువంటి కుల జాతి అహంకారం అనేటువంటిది దాస్కన్ మహారాజు ఇంకా అది పూర్తిగా పోలేదు. వారు ఒక శుద్ధ బ్రాహ్మణుడు, బాబా ఒక ఫకీరు రూపంలో ఉన్నటువంటి మహాత్ముడు. వారి చరణాల నుంచి వచ్చినటువంటి ఆ జలాన్ని తాగాలా వద్దా అనేటువంటి సంశయం అంత అద్భుత లీల చూసిన తర్వాత కూడా దాస్కన్ మహారాజ్కు ఉండేది. అందుకనే వారి చేతుల్లో దోసిట్లోకి తీసుకున్నటువంటి నీళ్లను కళ్ళగద్దుకొని తలపైన ప్రోక్షణ చేసుకున్నారు తప్ప ఆ నీటిని తాగలేదు. ఆ తర్వాత ఎంతగా కుమిలిపోతాడంటే దాస్కన్ మహారాజు వచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశం, తన జీవితాన్ని తరింపజేసుకునేటువంటి అవకాశం వస్తే దానిని దాస్కన్ మహారాజు ఉపయోగించుకోలేకపోయాడు. ఆ విషయాన్ని దాస్కన్ మహారాజుకు బాబా సమాధి అయిన తర్వాత ఒక 10 నెలల తర్వాత దాస్కన్ మహారాజుకు బాబా స్వయంగా తెలియజేస్తాడు. దాస్కన్ మహారాజు గారు బాబా ఆదేశం ప్రకారం మరాఠావాడలో ఉండేటువంటి వారు, నాందేడ్ సమీపంలో. ఒకరోజు వారి భార్య యొక్క శ్రాద్ధకర్మలు చేయడానికి ఆ నాందేడ్లో ఉన్నటువంటి గంగా తీరానికి వెళ్ళి శ్రాద్ధకర్మలు చేస్తుంటే ఒక సత్పురుషుడు మౌనంగా ఉండి అక్కడ కూర్చొని ఉంటాడు. దాస్కన్ మహారాజుకు సత్పురుషులన్నా వారి దర్శనం అన్నా వారి చరిత్ర అన్నా ఎంతో మక్కువ. వెళ్ళి ఆయన నమస్కారం పెడితే అందరూ నమస్కారం పెడితే చాలా నమస్కారాలు స్వీకరిస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. కానీ దాస్కన్ మహారాజు ముందుకెళ్ళి నమస్కారం పెడితే వీపును చూపెడుతున్నాడు. ఎన్నిసార్లు చేసినా అలానే జరుగుతుంది. సరే ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ తెల్లారి వెళ్ళి అడుగుతాడు. వెళ్తే ఆ సాధువు చెప్తాడు, ఇంకా నీ జాతి అహంకారం తొలగలేదా? నీకోసమని ఎక్కడో ఉన్నటువంటి గంగా యమున ప్రయాగ తీర్థాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకొస్తే వాటిని నీ దోసిల్లో పోస్తే నీ యొక్క జాతి అహంకారము నీ కుల అహంకారంతో దాన్ని నువ్వు స్వీకరించలేదే అనగానే అప్పుడు గుర్తొస్తుంది దాస్కన్ మహారాజుకు, అరే నేను ఎంత తప్పు చేశాను, దివ్యమైనటువంటి ఆ పరమ పావనమైనటువంటి ఆ పరమాత్మ చరణాల్లో నుంచి వచ్చినటువంటి ఆ గంగాయమున ప్రయాగ తీర్థాన్ని నేను స్వీకరించలేకపోయాను. నా జీవితంలో ఎంతమంది మహాత్ముల యొక్క రచన చేస్తే ఏం లాభము, ఎంతమంది మహాత్ములను నేను నా కీర్తన ద్వారా నా గొంతు ద్వారా కొనియాడితే ఎందుకు నా జన్మ చరితార్థం అవుతుంది? కాదు కదా. నా జన్మ చరితార్థం కావడానికి వచ్చినటువంటి ఒకే ఒక అవకాశాన్ని చేజార్చుకున్నానని చెప్పి దాస్కన్ మహారాజ్ గారు జీవితాంతం వారు చివరి గడియలో కూడా ఈ విషయం కోసమే బాధపడ్డారు. తన కీర్తన ద్వారా డబ్బు సంపాదించలేదని, లేకపోతే ఇతరత్ర తనకి ఏమీ దక్కలేదని, ఇంకోటి కుటుంబం లేదని ఏ రోజు బాధపడలేదు. కానీ చివరిగా వారు బాధపడ్డటువంటిది, చివరి క్షణంలో కూడా వారి మనస్సును బాధ పెట్టినటువంటిది ఒకే ఒకటి, సద్గురు చరణాల్లో నుంచి వచ్చినటువంటి ఆ తీర్థాన్ని నేను స్వీకరించలేకపోయానే అని చెప్పి. అట్లా బాబా చరణ మహిమ ఎంత అద్భుతమైందంటే వారి చరణాల వద్దకు రప్పించుకున్నటువంటి అనేక మంది బాబా చరణ తీర్థం కోసము ఎదురు చూసేటువంటి వారు అనేక మంది. తాత్యాసాహెబ్ నూల్కరు ఒకే ఒకటి కోరుకున్నాడు, నా చివరి శ్వాసలో బాబా యొక్క పాదతీర్థం నా గొంతులో పోయాలి అని చెప్పి వెంటనే జోగ్ దగ్గరికి వెళ్ళి వారి కొడుకు విశ్వనాథ్ తీసుకొచ్చి తాత్యాసాహెబ్ నూల్కర్ గొంతులో పోయగానే చాలా అనాయాసంగా వారు మోక్షాన్ని పొందుతారు. ఆ రోజు భక్తులకు ఈ కోరిక ఉండేది, చివరిగా నా గొంతులో బాబా యొక్క చరణ తీర్థాన్ని పొయ్యాలి. మనందరము కూడా తులసి తీర్థం అత్యంత పవిత్రమైంది అనుకుంటాం, కానీ సద్గురువు యొక్క చరణ తీర్థం అంతకంటే కొన్ని లక్షల రెట్ల పవిత్రమైనటువంటిది. దానికోసం ఎంతోమంది ఆరాటపడేటువంటి వారు. బాబా చరణాలు దక్కితే చాలని చెప్పి ఒకరోజు బాబా భిక్షకు వెళ్తాడు. వెళ్ళి మహల్సాపతి ఇంటికి కూడా వెళ్తాడు. వెళ్ళి మహల్సాపతి ఇంట్లో వాళ్ళు తినడానికే భోజనం ఉండదు.
వెళ్ళి అక్కడ వారి పాదుకలను వదిలేసి, ఎప్పుడూ వారి పాదుకలు ధరించారు, కానీ ఒక భక్తుడు ఇచ్చినటువంటి పాదుకలను ద్వారకామయ నుంచి వేసుకొని వెళ్ళి మహల్సాపతి ఇంటి దగ్గర వదిలేసి వస్తాడు. ఆ శివుబాయి ఆ భార్యకి ఏమి అర్థం కాదు, ఎందుకు బాబా వచ్చాడు, ఎందుకు ఈ పాదుకలు వదిలేసి వెళ్ళాడని చెప్పి. తర్వాత మహల్సాపతి వస్తే చెప్తుంది, బాబా వచ్చి ఇక్కడ పాదుకల్ని, వారి యొక్క పాదుకల్ని వదిలేసి వెళ్ళారంటే వెంటనే ఆయన ఉత్తరీయాన్ని తీసి మూట కట్టేసి దాన్ని అత్యంత పవిత్రంగా పైన ఒక రేకు పెట్టెలో దాచిపెట్టుకుంటాడు. ఇప్పటికీ మహల్సాపతి వారసుల వద్ద ఇప్పటికీ ఆ పాదుకలు ఉంటాయి. ఎందుకు ఇచ్చాడు ఆ పాదుకలు? వారు మహాసమాధి అయిన తర్వాత శివుబాయి, మహల్సా కూడా దాదాపు 7-8 ఏళ్లకు సమాధి తీసుకుంటారు, అతను కూడా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వారి వారసులకు బాబా ఏమి ఇచ్చారు అనేటువంటి లోటు లేకుండా వారి యొక్క చరణాలను వారికి ఇచ్చారు. ఒకప్పుడు మహల్సాపతి కుటుంబం పరిస్థితి వేరు, ఇప్పుడు వారి కుటుంబ పరిస్థితి వేరు. ఒకప్పుడు ఒక పూట తింటే 2 పూటల పస్తులు ఉన్నటువంటి వారు బాబా చరణాలు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత, మహల్సాపతి సమాధి అయిన తర్వాత ఆ కుటుంబ స్థితిగతులు మారిపోయాయి. బాబా యొక్క చరణాలు మన ఇంట్లో ఉంటే చాలు, మన స్థితిగతులు, మన అకర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంత పవిత్రమైనటువంటివి బాబా పాదుకలు. బాబా పాదుకల కోసము ఆ రోజు ఎంతమంది పోటీ పడేటువంటి వారంటే, ద్వారకామాయిలో కూర్చున్నటువంటి ఆ భక్తగణము ఎప్పుడెప్పుడు మాకు బాబా చరణ సేవ వస్తుందా, ఎప్పుడెప్పుడు వారి పాదాలను మేము నొక్కుతామా అనేటువంటి ఆతృతతో ఉండేటువంటి వారు. అదేవిధంగా బాబా వారి చేతులతో స్వయంగా కొంతమంది భక్తులకు వారు ధరించినటువంటి, అంటే వారు స్పృశించి ఇచ్చినటువంటి పాదుకలను ఇచ్చారు. ఒకరోజు ఒక భక్తుడు పావుకోళ్ళు లాంటి పాదుకలను తీసుకొని వస్తాడు. తీసుకొని వస్తే అక్కడే ఉన్నటువంటి నానాసాహెబ్ నిమోన్కర్కు ఆ పాదుకలను ఇస్తాడు. చేయి చాపగానే ఆ చేతిలో పాదుకలను వేస్తారు. వేయగానే మరుక్షణం, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నిమోన్కర్ ఏంటంటే తన గ్రామాన్ని వదిలేసి, తన నిమోన్ గ్రామంలో పెద్ద వతందారు తను, ఆ ఊరికి గ్రామాధికారి కూడా, ఆ పదవిని వదిలేసి, నిమోన్కర్ అనేటువంటి పదవిని వదిలేసి వారు బాబా సేవ కోసం షిర్డీలో వచ్చి కొన్ని నెలలు, సంవత్సరాలు అలానే ఉండిపోయారు. కానీ ఆ పాదుకలు చేతిలో పడగానే అసలు బసక్కు పోలేదు, తన భార్యకు చెప్పలేదు. ఆ పాదుకలను తలపైన పెట్టుకొని పరుగు పరుగున నిమోన్ వెళ్ళిపోతాడు. ఎందుకనంటే బాబా మనస్సు ఎప్పుడైనా మారవచ్చు. ఎందుకంటే శ్యామా దగ్గర కూడా ఇట్లానే, శ్యామా దగ్గర కొన్ని వస్తువులు పెడతాడు, మళ్ళీ అవసరం ఉన్నట్టు తెప్పించుకొని ఇంకొకరికి ఇచ్చేటువంటి వారు. మళ్ళీ పాదుకలు కనుక ఇక్కడే ఉండి ఉంటే బాబా ఎప్పుడో ఒకసారి మళ్ళీ అడుగుతాడు. కాబట్టి నా బుద్ధి చాతుర్యంతో వెంటనే వెళ్ళి నా నిమోన్ గ్రామంలో నా ఇంట్లో పెట్టుకొచ్చుకున్నానని చెప్తారు. అంత పవిత్రంగా చూసేటువంటి వారు. బాబా పాదుకల యొక్క గొప్పతనం ఎంత అరుదైందంటే మనం ఎక్కడా కూడా అటువంటి మహిమ చూడం. బాబా 5 ఇళ్లలో భిక్ష చేసుకొని వచ్చిన తర్వాత, బయాజీ పాటిల్ ఇల్లు దాటిన తర్వాత, ఇప్పుడు పాల్కీ రోడ్లో ఆ కార్నర్లో నిల్చొని పక్షులకు, పిల్లులకు, వాటికి భోజనాన్ని అక్కడ వేసేటువంటి వారు. ఒక అడుగు బండరాయిపై నిల్చునేటువంటి వారు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ బండరాయిపైన నిల్చొని ఉన్నారు. అయితే ఆ బండరాయి యొక్క మహిమ ఏమిటో తెలుసా? అది నిజంగా బండరాయి కాదు, ఆ రాయికి కూడా మనస్సు ఉంది, ఆ రాయికి కూడా ఒక శరీర స్పర్శ ఉంది అనేటువంటిది మనకు అవగతం అవుతుంది. బాబా కొన్ని ఏళ్ళు అలా నిలబడి ఉండగా కఠినమైనటువంటి రాయి ఎక్కడన్నా కరుగుతుందా? బంగారాన్ని కరిగించవచ్చు, వెండిని కరిగించవచ్చు, అనేక లోహాలను కరిగించవచ్చు. రాయిని తునాతునకలు చేయగలుగుతాం, కానీ దానిని మైనంలా చేయగలుగుతామా? చేయలేం కదా. బాబా తన పైన పాదాలు పెట్టి నిల్చుంటే ఆ రాయి, కఠినమైనటువంటి రాయి మైనంలా మారిపోయింది. తన శరీరం పైన, ఆ రాయి పైన బాబా వారి యొక్క పాదుకలు ముద్రించబడాలని చెప్పి వారు నిలబడ్డటువంటి ఆ ప్రదేశాన్ని అది చాలా మైనంలాగా చేసుకొని ఆ రాయి పైన బాబా యొక్క పాద ముద్రలు ఉంటాయి. షిరిడి రెనోవేషన్లో భాగంగా ఆ పాదుకలను తీసివేస్తే బాబాయే ప్రాణంగా భావించి తన జీవితాన్ని సర్వస్వం బాబా చరణాల చెంత గడపాలని చెప్పి వచ్చినటువంటి డాక్టర్ విన్నీ చిట్లూరి ఆ పాదుకలను తీసుకెళ్లి షిరిడీకి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొరాలేలో ప్రతిష్ఠించి అక్కడ పాదుకా మందిర్ కట్టాడు.
ఆ పాదుకలపైన ఇప్పటికీ స్పష్టంగా బాబా యొక్క చరణాల ముద్ర ఉంటుంది. అంత గొప్ప మహిమ కలిగినటువంటివి బాబా వారి పాదుకలు. వారి పాదుకలు ఉన్నటువంటి గృహం, వారు మన ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా వారి పాదముద్రలు మనకు అనుభవం అవుతాయి. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా తన బిడ్డల యొక్క యోగక్షేమాలను ఎప్పుడూ చూస్తూ ఉంటారు. దాదాపు 2022 సంవత్సరంలో ఇదే శ్రావణ పౌర్ణమికి, ఇంకా కరోనా తగ్గుముఖం పట్టలేదు, షిరిడీలో ఇంకా మందిరం కూడా తెలుసుకోలేదు. కానీ ఎందుకో అప్పుడు అనిపించింది అందరికీ కూడా బాబా పాదుకలను ఇవ్వాలని చెప్పి ఆ రోజు మహాలక్ష్మి మందిరంలో పాదుకలను పూజ చేసి ఇచ్చినటువంటి ఆ పాదుకలు ఉన్నటువంటి ప్రతి గృహం కూడా ఈరోజు ఆ గృహంలో ఎన్ని మహిమలను చూశారో. దాదాపు ఒక 800-900 మంది ఆ పాదుకా పూజలో పాల్గొని ఆ పాదుకలను తీసుకెళ్ళినటువంటి వారు నిజంగా అదృష్టవంతులు. ఈ విధంగా శ్రావణ పౌర్ణమి చాలా అత్యంత కీలకమైనటువంటిది బాబా ప్రస్థానంలో. సరిగ్గా 9 సంవత్సరాల క్రితము ఇదే రోజు శ్రావణ పౌర్ణమి రోజే బాబా గారు ఈరోజు మీరందరూ చూస్తున్నటువంటి ఈ సాయి టీవీని అదే శ్రావణ పౌర్ణమి రోజు బాబా గారు ప్రారంభించుకున్నారు. తన మార్గంలో ఏదైనా ఒక కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించడానికి వారు శ్రావణ పౌర్ణమినే ఒక సాధనంగా చేసుకుంటారు. ఈరోజు మనం హారతి పాటల్లో పాడుకునేటువంటి అత్యధికమైనటువంటి హారతి పాటలు రాసినటువంటి జోగేశ్వర్ భీష్మ, శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మకు శ్రావణ పౌర్ణమి ముందు రోజు బాబా స్వప్నంలో కనిపించి సచ్చిదానంద సచ్చిదానంద అనే మంత్రాన్ని వారిని పఠించమని చెప్పి వారిని షిరిడీకి తీసుకొచ్చుకొని, ఏ మిత్రమా లడ్డూలు నువ్వు ఒక్కడివే తింటావా, నాకు ఇవ్వవా అని చెప్పి అద్భుతమైనటువంటి 9 లడ్డూలు లాంటి హారతి పాటలను వారు రాయించుకున్నారు. దాంతో జోగేశ్వర్ భీష్మ ఈరోజు మనందరం పాడుకున్నటువంటి బాబా హారతి పాటల్ని వీటన్నింటినీ కూడా క్రమ పద్ధతిలో పెట్టి సాయినాథ సగనోపాసన అనేటువంటి పుస్తకాన్ని వారు తీసుకొచ్చారు. ఈరోజు మనం పాడుకుంటున్నటువంటి హారతులు, కూర్పు అంతా కూడా శ్రీకృష్ణ భీష్మ యొక్క గొప్పతనంగా మనం చెప్పుకోవాలి. అంటే ఆ హారతులు, బాబా వైభవం అనేటువంటిది బాబా ప్రస్థానంలో చాలా కీలకమైనటువంటిది. దానికి కూడా నాంది ప్రస్థానం పలికింది శ్రావణ పౌర్ణమి రోజే. శ్రావణ పౌర్ణమి రోజే వారి శ్రీకృష్ణ భీష్మ యొక్క స్వప్నంలోకి వెళ్ళి బాబా గారు వారిని షిరిడీకి రప్పించుకొని అద్భుతమైనటువంటి హారతి పాటల్ని, మిగతా హారతి పాటలన్నీ కూర్పు చేస్తూ సాయినాథ సగనోపాసన అనేటువంటి పుస్తకాన్ని వారు వేయించుకోగలిగారు. జోగేశ్వర్ భీష్మ రాసినటువంటి ఆ సగనోపాసన పుస్తకాన్నే ఇప్పటికీ కూడా షిరిడీ సంస్థాన్ వాళ్ళు విధిపూర్వక పూజకు దానినే వారు పాటిస్తారు. దాని ద్వారానే విధిపూర్వకమైనటువంటి పూజ చేస్తారు. కాబట్టి ఇటువంటి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజు బాబా చరణాలను ధ్యానించుకోవడం అనేటువంటిది మనకు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. స్వచ్ఛమైన సాయి ప్రేమకు నిలయం, నిస్వార్థ భక్తికి ఆలయం. సాయి టీవీ మన సాయి టీవీ, ఇది సాయి నాథుని సాయి టీవీ.